చేయకుండగా ఎదుటి వ్యక్తిని తప్పుపడుతూ ఎదుటి వ్యక్తి యొక్క జీవితాన్ని సరిచేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకో ముందు, తర్వాత ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసుని తీసివేయడానికి ప్రయత్నం చేయి. ముందు నీవు ఎదుటి వ్యక్తిని ఒక ఏలు చూపిస్తే నీ వైపు 3 వేళ్ళు చూపించబడుతున్నాయి. చూసుకో, 1 ఎక్కువగా 3 ఎక్కువనా, నలుసు ఎక్కువనా, దూలం ఎక్కువనా, పెద్దదా, చూసుకో. ప్రియులారా, ఏ వ్యక్తి అయినా కూడా, ఏ విశ్వాస అయినా కూడా తను తాను విమర్శ చేసుకున్నవాడు ఇతరులు విమర్శ చేసే అవకాశం ఇవ్వడు. వింటున్నారా? బాగా జాగ్రత్తగా వినండి. తను తాను విమర్శ చేసుకొని ఎప్పటికప్పుడు తన జీవితాన్ని సరి చేసుకుంటున్నవాడు ఎదుటి వ్యక్తి సరి చేసే అవకాశం ఇవ్వడు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటున్నాడు, ఎప్పటికప్పుడు సరి చేసుకుంటున్నాడు. కాబట్టి ఎదుటి వ్యక్తికి ఇంకా అవి కనబడవు. నీవు అది సరి చేసుకో, ఇది సరి చేసుకో అనే అవకాశమే లేదు. కారణం ఏంటంటే నీవు ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసును చూడకుండగా నీలో ఉన్న దూలాన్ని, నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న చెడును, నీలో ఉన్న అవిధేయతను, దేవుని దుఃఖపరిచే క్రియలను ఎప్పటికప్పుడు నువ్వు సరి చేసుకుంటూ, నిన్ను నీవు శుభ్రం చేసుకుంటూ, నీ ప్రవర్తన నీవు జాగ్రత్తగా చూసుకుంటూ సరి చేసుకుంటూ ఉన్నావు. కాబట్టి ఇక ఇతరులకు నీకు ఛాన్స్ లేదు, ఉండదు. ఎప్పటికప్పుడు నీవు క్లీన్ చేసుకుంటున్నావు. ఇంకేముంది? అవకాశమే లేదు, అవకాశం లేదు. ఇంకా వేరే వాళ్ళు వచ్చి నిన్ను సరి చేసేంత అవకాశమే లేదు. ప్రియులారా, అప్పుడు నీవు ఖచ్చితంగా నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటావు. 2, 3 నీ సంఘానికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. 4 నీ యొక్క ఊరికి, గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని బిడ్డలారా, ఎవరిని విమర్శ చేయొద్దండి, ఎవరికి తీర్పు తీర్చొద్దండి. మానవునికి ఇంకా విశ్వాసం ఎట్లాగైపోయినారంటే ఎదుటి వారి తప్పులు వెతకడానికి చూస్తున్నారు, ఎదుటి వారిని తప్పులు పట్టడానికి త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఆగండి, అక్కడే ఆగిపోండి. ఎక్కడా? ఎదుటి వారిని తప్పు పట్టే ఆలోచన కాడని ఆగిపోండి. వద్దు. గాంధీ తాతయ్య దగ్గరికి ఒక ఆయన తన కుమారుని తీసుకుని వచ్చి, అయ్యా, నా కుమారుడు బెల్లం విపరీతంగా తింటున్నాడయ్యా, కొంచెం వాడికి చెప్పండి అయ్యా అని చెప్పి తీసుకొచ్చారంట. సర్లేండి, నేను మళ్ళా రండి అని చెప్పేసి కొద్ది రోజుల తర్వాత రమ్మన్నా అంట. వచ్చాయంట. వస్తే అప్పుడు గాంధీ తాత గారు, అబ్బాయి బెల్లం ఎక్కువగా తినవద్దు నీవు అని చెప్పాడంట. ఆ తండ్రి అడిగాయంట తాత గాంధీ గారిని, సార్ మీరు అప్పుడు తీసుకొచ్చినప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు? ఇదే మాట అప్పుడు చెప్పలేదండి. ఎందుకని అంటే అప్పుడు నేను కూడా బెల్లం తింటున్నాను అప్పుడప్పుడు అని, అందుకనే నేను చెప్పలేదండి. చూడండి, ఒక వ్యక్తిని సరిచేసేటప్పుడు, దిద్దేటప్పుడు తనకు తాను సరి చేసుకొని గాంధీ గారు ఆ చిన్నవాడికి చెప్పాడండి. చెప్పేయడం సింపుల్. ఏంట్రా అబ్బాయి, బెల్లం ఎందుకు తింటా, చక్కగా భోంచేయి, చక్కగా బెల్లం ఒక్కటి తినటం ఏంటి, చక్కగా భోజనం చేయి, బలమైన ఆహారం తీసుకో అని చెప్పి పంపించచ్చు.
కానీ తనలో కూడా ఆ అలవాటు ఉందని తాను గ్రహించుకొని తాను సరి చేసుకున్న తర్వాత చెప్పారంట ప్రియులారా. అది ప్రియులారా, అప్పుడు తనకు మేలు జరుగుతుంది. విన్న ఆయనకు కూడా అబ్బా ఏంటంటే ఈయన యొక్క కమిట్మెంట్ అనుకున్నా. అలాగా ఒక్క మాటను గాంధీ తాత పట్టుకొని ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించండి అని దేవుని వాక్యం ఒక్క మాట పట్టుకొని ఈ భారతదేశానికి స్వాతంత్రము తీసుకుని వచ్చాడు. ప్రియులారా, దేవుడు ఇప్పుడు నిన్ను చూస్తున్నప్పుడు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో యెహోవా చూచి, నీలో కూడా చెడ్డది చూస్తున్నాడో చూడు. ఏ పాపము నీలో ఉందో చూస్తున్నాడో చూడు. ఏ అవిధేయత నీలో ఉందో నీవు చూసుకో. దేవుడు చూస్తున్నాడు, నిన్ను నీవు కూడా చూసుకో. ఈరోజు నీ పరిశీలన చేసుకో, సరి చేసుకో. సరి చేసుకుంటే నీకు మేలు జరుగుతుంది, సరి చేసుకోకపోతే నీకే నష్టం జరుగుతుంది. గుర్తుంచుకోండి, వినండి. సరి చేసుకుంటే నీకే మేలు జరుగుతుంది, సరి చేసుకోకపోతే నీకే నష్టం జరుగుతుంది. ఎక్కడ సరి చేసుకోవాలి? ఎవరికి విరోధంగా ఉండకుండా సరి చేసుకోవాలి. నీ దేవుడైన